ఫోక్సో పేరుతో పగ తీర్చుకుంటున్నారు. ఈ చట్టం దుర్వినియోగం పెరిగిపోయింది. అందులో రోమియో జూలియట్ క్లాజ్ చేర్చాలి. ఈ విషయాన్ని కేంద్రం పరిశీలించాలి. టీనేజ్ ప్రేమికులను కాపాడాలి. సుప్రీంకోర్టు టీనేజ్ ప్రేమికులు అనే కంటే ఈ యువత ఎవరైతే అబ్బాయిలు ఉంటారో యువకులు ఉంటారో వాళ్ళ జీవితాలు జైళ్ళల్లోనే మగ్గిపోకుండా ఉండడానికి ఖచ్చితంగా ప్రభుత్వాలు కావచ్చు, సుప్రీంకోర్టు వారు కావచ్చు, దీని మీద చాలా గట్టి చర్యలు తీసుకోవాలి. దీని గురించి పూర్తిగా నేను జైల్లో తెలుసుకున్నా కాబట్టి చెప్తాను. ఫోక్సో అనేది ఎట్లుంటుందంటే, ఉదాహరణకు అబ్బాయి 18 ఏళ్ళు, అమ్మాయి 18 ఏళ్ళు, వీళ్ళు మేజర్స్. ఇప్పుడు అబ్బాయి 16 ఏళ్ళు, అమ్మాయి 16 ఏళ్ళు, వీళ్ళిద్దరూ ఇష్టపడి ప్రేమించుకొని శారీరక సంబంధం పెట్టుకున్నారు అనుకుందాం. 16 ఏళ్ళ అబ్బాయి 16 ఏళ్ళ అమ్మాయి మధ్య ప్రేమ చిగురించి వాళ్ళు ఫిజికల్గా కలిసిండ్రు. ఖచ్చితంగా వీని మీద ఫోక్సో ఎన్ని రోజులు పడుతుంది? ఫోక్సో 20 సంవత్సరాలు పడవచ్చు, 24 సంవత్సరాలు పడవచ్చు, 10 సంవత్సరాలే పడవచ్చు, 7 సంవత్సరాలే పడవచ్చు. అంటే అమ్మాయిని ప్రేమించిన పాపానికి, అమ్మాయి అనుమతితోటి అమ్మాయిని ప్రేమించిన పాపానికి 16 ఏళ్ళ అబ్బాయి 20 సంవత్సరాలు జైలు జీవితాన్ని గడిపి తన యవ్వనాన్ని కోల్పోవలసిన ప్రమాదం ఏర్పడతాను. ఇది ఒక రకమైన కేసు. ఇదే 16 సంవత్సరాల అబ్బాయి, ఇదే 16 సంవత్సరాల అమ్మాయి ఇష్టం లేకుండా 16 సంవత్సరాల అబ్బాయి 16 సంవత్సరాల అమ్మాయిని ముట్టుకుంటే కూడా అది ఫోక్సోనే. అంటే అమ్మాయి ఇష్టం లేకుండా ముట్టుకుంటే అది రేప్ అవుతుంది, ఫోక్సో కిందికి కూడా వస్తుంది. అందులో కూడా అబ్బాయికే థ్రెట్. అమ్మాయికి ఇష్టం లేకుండా 16 సంవత్సరాల అమ్మాయిని 16 సంవత్సరాల అబ్బాయి ముట్టుకుంటే 100కు 100% అది నేరమే. దాంట్లో వానికి ఫోక్సో చేయవచ్చు, అవసరమైతే ఉరిశిక్ష చేయవచ్చు, అవసరమైతే వాని జైల్లోనే ఉంచవచ్చు. కానీ ఇద్దరు 16 సంవత్సరాల మైనర్లు ప్రేమించుకొని ఫిజికల్గా కలిస్తే అమ్మాయి అనే కోణంలో అమ్మాయి దృష్టిలో చూసి అబ్బాయికి శిక్ష ఇస్తాను. ఇప్పుడు దీన్ని గుర్తుపట్టింది సుప్రీంకోర్టు. గుర్తుపట్టి అమ్మాయి ఇష్టం లేకుండా అబ్బాయి కలిసినా అబ్బాయి జీవితం కోల్పోతాడు, అమ్మాయి ఇష్టంతో అబ్బాయి కలిసినా అబ్బాయి జీవితం కోల్పోతాడు. అంటే ఎటు చూసినా 2 దిక్కుల అబ్బాయే జీవితాన్ని కోల్పోతాడు. కాబట్టి దీన్ని నియంత్రించాలి, దీన్ని నివారించాలి అని ఇప్పుడు ఏం చేసిండు? రోమియో జూలియట్ అనే ఒక చట్టాన్ని ముందుకు తీసుకొచ్చిండు. రోమియో జూలియట్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి 376 క్లాస్ 376ని ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చింది. అమ్మాయి అబ్బాయి ఇద్దరు మేజర్లు అయినప్పటికీ కలిస్తే ఎట్లయితే తప్పు ఉండదో, ఇద్దరు మైనర్లు 16 సంవత్సరాల మైనర్లు కావచ్చు, 17 సంవత్సరాల మైనర్లు కావచ్చు, అబ్బాయికి 17 సంవత్సరాలు ఉండి అమ్మాయికి 17 సంవత్సరాలు ఉండి వాళ్ళిద్దరు ఇష్టపూర్వకంగా వాళ్ళిద్దరు ప్రేమించుకున్న తర్వాత శారీరకంగా కలిస్తే దాన్ని కేసుగా పరిగణించలేము అని ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక వాదనను చర్చకు పెట్టింది. దీన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సవరించవలసిన అవసరం ఉన్నది. లేకపోతే అనేక మంది జీవితాలు కోల్పోయే ప్రమాదం ఉంటాయి. ఇప్పుడు అమ్మాయిల తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా? అబ్బాయిల తల్లిదండ్రులు ఏమన్నారు? పాపం మా కొడుకే ప్రేమించింది కదా అని ఊకుంటారు. అమ్మాయిల తల్లిదండ్రులు ఏం చేస్తారంటే 16 ఏళ్ళ అమ్మాయి తల్లిదండ్రులకు ఫోక్సో అనేది ఒక వరం లెక్క అయిపోయింది. ఇప్పుడు కుట్రలు బన్ని అబ్బాయిల జీవితాలను నాగం చేయడానికి వీళ్ళకు ఒక వరం లెక్క అయిపోయింది. అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తుంది, మైనర్ అబ్బాయిని ప్రేమిస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు? సింపుల్గా పోయి వాళ్ళకున్న చట్టాన్ని ఉపయోగించి అమ్మాయిని 4 దెబ్బలు వేసి నాకు ఇష్టం లేదని చెప్పు, నన్ను బలవంతంగా ముట్టుకున్నాడని చెప్పు అంటారు. ఇక్కడ అబ్బాయి జీవితం కోల్పోతాడు వీళ్ళు చేసిన కుట్రలతోటి. కాబట్టి ఈ చట్టాన్ని సవరించాలి. ఈ 376 క్లాజ్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఇద్దరు మైనర్లు ఇష్టపూర్వకంగా శారీరకంగా కలిస్తే దాన్ని ఎట్టి పరిస్థితిలో కేసు కింద కట్టకుండా, దానికి శిక్ష లేకుండా ఈ అబ్బాయికి జీవించే అవకాశం కలిగించాలి. తల్లిదండ్రులు మీరు కూడా మైనర్ పిల్లల్ని వాళ్ళు ఎటు వెళ్తాను ఎటు వస్తాను కొంచెం గమనించండి. ఇప్పుడు అంటే తప్పు అవుతుంది అనుకుంటాం, కానీ ఇప్పుడు ఒక 25 సంవత్సరాల అబ్బాయికి లేని జ్ఞానం కొంతమంది 15 ఏళ్ళ అమ్మాయిలకే ఉంటుంది. ఇది మనం ఒప్పుకోకపోయినా నిజం. ఇది అబ్బాయి అనేటోడు ఎప్పుడు ఒక ఎమోషనల్ వింగ్లో ఉంటాడు. వాడిని ప్రేమిస్తుందంటే చాలు
జరిగే ప్రమాదం ఏందో వచ్చే ప్రమాదం ఏందో ఏది గుర్తుపట్టాడు. ఆమె కోసం ప్రాణమైన ఇస్తారా, ఆమె దేవతరా అంటాడు. ఇట్లా అంటాడు వాడు. ఒక ఎమోషన్లో ఉంటాడు వాడు. జరగబోయే ప్రమాదాన్ని గుర్తించలేడు. కానీ అమ్మాయిలు ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ ఎంత చిన్న ఏజ్ అయినా వాళ్ళు ఎట్లా స్లిప్ కావాలో ఆలోచిస్తూ ఉంటారు ఉన్న ప్రమాదం. కాబట్టి ఈ 376 అనే క్లాజ్ తోటి కొంత యువకులకు వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోకుండా కాపాడే అవకాశాన్ని సుప్రీంకోర్టు వారు కల్పించాలి. ప్రభుత్వాలు కూడా వీటిని గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంత మోడర్నైజ్ అయింది యుగం, అత్యాధునికమైన యుగం ఇది. ఈ అత్యాధునికమైన యుగంలో ఫోక్సోని 18 years వరకు ఉంచిండు. 18 yearsకు పెళ్లిలే చేస్తాను పిల్లలకు కొన్ని దిక్కుల. ఇంకా వెనకటి అయితే 9 సంవత్సరాలకే పెళ్లి చేసేటోళ్ళు. ఇంకా అప్పటి వెనకటి నుండి పోల్చుకుంటే అందరు ఫోక్సో కిందకే వస్తారు. కాబట్టి 18 సంవత్సరాలుగా నిజానికి ఫోక్సోని ఏం చేయాలంటే 14 సంవత్సరాలకు కుదించాలనేది నా అభిప్రాయం. ఎందుకంటే జైల్లో నేను చూసిన పాపం చాలా చిన్న పిల్లలు వాళ్ళ జీవితాలను వృధా చేసుకున్నారు. 14 సంవత్సరాలు వచ్చే వరకు ఖచ్చితంగా ఒక ఆలోచన వస్తుంది అమ్మాయిలకు. వాళ్ళ మెచ్యూరిటీ ఏజ్ కూడా దాటినట్టే 14 సంవత్సరాలు అంటే. లేదా 15 సంవత్సరాలకు వేసుకోరు, ఇక 10th అయిపోతారు. 15 సంవత్సరాలు 10th అయిపోతారు. ఈ 16, 17, 18 ఇవి మినహాయించు. కాబట్టి 15 సంవత్సరాల అమ్మాయిల వరకు వర్తించేలాగున స్కూల్ ఏజ్ అమ్మాయిలకు ఈ ఫోక్సో అవకాశం ఉండేలాగా చేయండి. ఫోక్సో చట్టాల అవకాశం ఉండేలాగా చేయండి. లేకపోతే అబ్బాయిల జీవితాలు అంత ఆగమైపోతాయి. చిన్న పిల్లలు పోయి జైల్లో పడి వచ్చినాక మనం అనుకుంటాక జైలుకు పోతే మారుతారేమో అనుకుంటాం. అట్లేం ఉండదు. జైలుకు పోయి వచ్చినోడు అక్కడ లంగలు కుదురుతారు, దొంగలు కుదురుతారు, దోస్తాన్లు మంచోళ్ళు ఉంటారు, అన్ని రకాలు ఉంటారు. చిన్నపిల్లలు కాబట్టి ఒకవేళ జైలుకు పోయి అయితే అక్కడ రౌడీనో వాడో వీడో పరిచయం అయితే ఎట్లుంటుంది? ఇంకా జైలుకి ఆల్రెడీ పోయి వచ్చినాం, మనం ఇంకేమన్నా చేయవచ్చా అని. జీవితాన్ని తిరిగి ప్రసాదించాలి. ఎప్పుడు కానీ ఒక నేరం చేసినోనికి తిరిగి జీవితాన్ని ప్రసాదించే అవకాశం ఉండాలి. అప్పుడు వాడు ఏమైనా మార్పు వస్తుంది వాడిలో.